నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పిస్తున్న జీహెచ్ఎంసీ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలని కరీంనగర్లో రోడ్డెక్కిన ఆశా వర్కర్లు. ప్రభుత్వం సంధించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. నిజ నిర్ధారణ చేయకుండా ఎమ్మెల్యే వేముల వీరేశంపై దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు. ఈ నెల 30న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలాన్ని ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించిన కలెక్టర్ తేజస్ నందాలాల్. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జుల్పించారు. రాజేంద్రనగర్, నలందన్ నగర్లో అనుమతులు లేని నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా బిల్డింగ్ యజమాని పట్టించుకోకపోవడంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య బిల్డింగ్ స్లాబులను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. పర్మిషన్స్కు మించి బిల్డర్ 2 అంతస్తులు అదనంగా నిర్మించారు. దీంతో 5వ, 6వ ఫ్లోర్ స్లాబ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కరీంనగర్ జిల్లాలో ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలని ధర్నా, రాస్తారోకో చేపట్టారు. గత కొద్ది రోజులుగా నిరసన ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు తిమ్మాపూర్ మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు. గత 4 రోజులుగా ధర్నా చేస్తున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. నమస్కారము, నా పేరు నాయని రచిత, మండల అధ్యక్షురాలి. మేము ఆశా వర్కర్ ఇప్పుడు గత 4 రోజుల నుండి మేము ధర్నా చేస్తున్నాము. మండల ఆఫీసులలో, మన కలెక్టరేట్, జేఎంఎస్ ఆఫీస్ దగ్గర మా అసలు సమస్యలు ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. మేము కోరేది ఒకటే, మాకు ఫిక్స్డ్ వేతనం. మేము ఇప్పటి వరకు చేసిన సర్వేల డబ్బులు కూడా రావడం లేదని మేము జేఎంఎస్ ఆఫీస్లో, కలెక్టరేట్లో చాలాసార్లు రిపోర్ట్ ఇచ్చాము. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆన్సర్ రాలేదు. ఇలానే ప్రభుత్వం మొండిగా ఇలానే వ్యవహరిస్తే ఇంకా చాలా సీరియస్గా ఉంటుందని ఈ ఆశా వర్కర్లను తెలియజేస్తున్నాం. కరోనా టైంలో మా ఆశాల సేవలు ఎలా ఉన్నాయో మీ ప్రభుత్వానికి తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం మా ఆశాలను ఎవరు గుర్తించడం లేదు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఇంటింటికి ఎలా సేవలు అందిస్తున్నామో కూడా ఒక గ్రామంలో సర్వే చేస్తే మీకే మా ఆశాల ఎంత గుర్తింపు మీకే తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం మా ఆశాల యొక్క బాధల్ని అర్థం చేసుకొని
కొంచెం మా ఈ డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా నకరేకల్లో జరిగిన 10వ తరగతి పేపర్ మాస్ కాపీయింగ్ ఘటనకు ఎలాంటి సంబంధం లేకున్నా తమపై బీఆర్ఎస్ నాయకులు, యూట్యూబ్, వెబ్ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ఉగ్గిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ చేయకుండా తమపై ఎమ్మెల్యే వేముల వీరేశంపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ డ్రామాలాడుతున్నారని వారు తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ ట్విట్టర్లో పెట్టడం సరైంది కాదన్నారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై కోర్టులో దావా వేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా పేరు ఉగ్గిడి శ్రీనివాస్. మొన్న 21వ తారీఖు నాడు జరిగిన 10వ తరగతి పరీక్ష పేపర్ మాస్ కాపింగ్ విషయంలో నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి వారు ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో నిందితుడైన గుడుగుంట్ల శంకర్కు నాకు ఎటువంటి సంబంధం కానీ పరిచయం కానీ లేదు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో నేను ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు. నేను ఎమ్మెల్యే గారి పిఏ అని చిత్రీకరించి ఇది చేశారు. ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి. నాకు పిఏ కాదు. నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మాత్రమే. గత సమావేశాలలో సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నా మీద ఆరోపణలు చేసి దీన్ని క్రియేట్ చేయడమైనది. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగు స్క్రైబ్ ఛానల్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ మరియు మన్నె క్రిషాంక్, దిలీప్ కొనతం గారు వీళ్ళందరూ ట్విట్టర్లలో వాళ్ళ మాధ్యమాలలో ప్రచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పత్రాలన్నీ నేను జత చేసి స్థానిక సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంలో ఎవరు బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఈ విషయం మీద నేను చట్టరీత్యా కోర్టులకు కానీ వాళ్ళ మీద పరువు నష్టం దావాలు కూడా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 30న పర్యటించనున్నారు. హుజూర్ నగర్ పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా సభా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. వాహనాల కోసం 3 చోట్ల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభా పరిసర ప్రాంతాలను పోలీస్ కంట్రోల్లోకి తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తిరిగి చూసాను సార్. మొత్తం మన లోకల్ ఎస్ఐ గారు రోడ్ గట్టిగా లేకపోతే తిరుగుతాయి, చాలా స్లో అవుతాయి. కంప్లీట్ అయిపోయింది. రంగారెడ్డి జిల్లా అస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో గిరిజన సంఘాల ప్రతినిధులు సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి అని అశోక్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ఐఎస్ సదన్ డివిజన్ చంపాపేట్ ప్రధాన రోడ్డుపై ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం గిరిజన నాయకులు మాట్లాడుతూ, ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సుధీర్ రెడ్డికి సరికాదని అన్నారు. ఏదైతే ఎల్బీ నగర్ శాసనసభ్యులు, నైతిక విలువలు తెలియని శాసనసభ్యులు, మహిళల పట్ల గౌరవం తెలియని శాసనసభ్యులు, ఆడబిడ్డ విలువలు తెలియని శాసనసభ్యులు ఒకవైపు మహిళలని రాజకీయాల్లో తీసుకొచ్చి మహిళలకు ప్రత్యేకంగా 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని గౌరవించాలని, ఒకవైపు మహిళలు రాజకీయాల్లో రావాలని మనమందరం ప్రోత్సహిస్తుంటే 3 పర్యాయాలుగా శాసనసభలో గెలిచి, ప్రజల మధ్యలో గెలిచి, ఈరోజు గిరిజన మహిళ అయినటువంటి సుజాత నాయక్ గారిపై ఏదైతే హనీమూన్ అనే పదంతో ఈరోజు
తను అసభ్యకరంగా మీడియా సమావేశంలో సుధీర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సింగరేణి కాలనీ చౌరస్తాలో మా నాయకత్వంలో సుధీర్ రెడ్డి గారు దహనం చేసి నేను ఒకసారిస్తా ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రజాపరమైన మాటలు మాట్లాడిన కనీసం ముందు ఈరోజు ఎస్టీ అట్రాసిటీ సుధీర్ రెడ్డి గారిని వెంటనే చేయడం కూడా తన ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారం అటు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు కానీ టీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ రెడ్డి ఇదే నేర్పిస్తుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో కవిత మరి ఈ రోజు వరకు ఎందుకు కవితకి ఎక్కడ కవిత అదేదో మొన్న చిన్న కొండస్ గారు మొత్తం దేశ మొత్తం ఎస్సీ బీసీ సంఘాలు అందరూ విరుచుకుపడ్డారు. ప్రజలు మహిళ సుజాతాబాయి పై ఎందుకు న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఇబ్రాహీంపట్నం కోర్టు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి సాగర్ రహదారిపై న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఇబ్రాహీంపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇజ్రాయిల్ హత్యను తీవ్రంగా ఖండించారు. ఆపదలో వచ్చిన ఓ మహిళకు న్యాయవాదిగా అండగా నిలిచి ఫిర్యాదు ఇప్పించినందుకు ఇజ్రాయిల్ను హత్య చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం న్యాయవాదులపై మానవీయ కోణంతో ఆలోచించి ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో న్యాయ రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దారుణ హత్యకు ఒడిగట్టిన అతన్ని తప్పనిసరిగా లోతైన ఇన్వెస్టిగేషన్ చేసి అండర్ ట్రయల్లోనే అతనికి శిక్ష విధించవలసిందిగా బార్ అసోసియేషన్ ఇబ్రాహీంపట్నం తరఫున, అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చట్టాన్ని తీసుకురావడానికి వాళ్ళు కంపల్సరీగా మానవతా దృక్పథంతో ఆలోచించి అందరికీ చట్టాలున్నాయి, న్యాయం అందించే న్యాయవాదులకే చట్టాలు లేకుండా పోయినాయి, ఎంతోమంది దుర్మార్గులకు ఎన్నో కుటుంబాలు న్యాయవాద కుటుంబాలు చిగురుటాకుల్లాగా వంచుకున్నాయి. ఈ నేర ప్రవృత్తి గలటువంటి వాళ్లను శిక్షించే విధంగా ఈ చట్టంలో అన్ని రకాలైనటువంటి కఠినమైనటువంటి సెక్షన్లను పెట్టి ఈ చట్టం రావడం వలన ఎవరైతే న్యాయవాదుల మీదకి దాడి చేయాలని ప్రయత్నిస్తారో ఆ చట్టం చూసిన తర్వాత వెనుకడుగేయాలి. అదేవిధంగా ఈ న్యాయవాదులు ఒకరి తరఫునే కాకుండా గెలిస్తే ఒక ప్రమాదం, గెలవకపోతే ఇంకో ప్రమాదం అన్నట్టుగా ఉంది మా జీవితాలు. మేము ప్రతి క్లయింట్కు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని చూస్తాం, కానీ దానికి సంబంధించి ఇతర వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము. అదేదో అయిపోతుంది, మాకేదో సమస్య వస్తుంది అని చెప్పేసి మా న్యాయవాద కుటుంబాలను అన్యాయంగా రోడ్డు పాలు చేస్తున్నటువంటి దుర్మార్గుల పైన ఈ తెలంగాణ ప్రభుత్వము వెంటనే రక్షణ చట్టం తీసుకొచ్చి ఆ రక్షణ చట్టాన్ని తొందరగానే అమలు చేయాలని చెప్పి మా బార్ అసోసియేషన్ తరఫున పూర్తి సంఘీభావం తెలుపుతూ అతన్ని హత్యగావించబడినటువంటి ఇజ్రాయల్ సార్కి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా దాడికి పాల్పడే వ్యక్తి పైన చట్టపరంగా కఠిన శిక్షలు విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు తెలిసి మొన్ననే అసెంబ్లీలో మన శాసన వ్యవహారాల శాఖ మంత్రివర్యులు చంద్రబాబు గారు న్యాయవాది, తను కూడా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని మొన్న 3 రోజుల క్రితము ఈ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి పూర్తిగా చర్చించారు. కాబట్టి ఇది ఎంత తొందరగా తీసుకొస్తే అంత తొందరగా మంచిగా న్యాయవాదులకు న్యాయం చేయగలమైతే చేస్తారు. లేకపోతే ప్రతి ఒక్క న్యాయవాది ఈరోజు ఏది న్యాయవాద వృత్తిలోకి రాకుండా ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణము ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము కోరుకునేది అంటే ఈ అసెంబ్లీ సెషన్లోనే చట్టం చేస్తూ బలంగా ఇది ఒక రేపటి ఒక ఎవరైనా దాడి చేయాలనుకున్న వ్యక్తులు కానీ దాడి చేయాలంటే అసలు ఈ రకంగా ఉన్న చట్టాన్ని చూసి వాళ్ళు వెనుక పుట్టాలి, భయం పుట్టాలి. ఆ విధంగా చట్టం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మరియు అదేవిధంగా శాసన వ్యవహారాల మంత్రిమండలికి కానీ అందరికీ పార్టీ తరఫున కానీ అందరి తరఫున ప్రతిపక్షాల పడుతున్న
నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏకకాలంలో మిర్యాలగూడ, నాగార్జున సాగర్లో పట్టుబడ్డ రేషన్ బియ్యం వాహనాల నుంచి 74 క్వింటాల పీడీఎఫ్ రైసు, లారీ, 2 బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ కార్యాలయంలో కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ వెల్లడించారు. మిర్యాలగూడ డివిజన్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా ఈ పీడిఎస్ రైస్ అక్రమ రవాణా అరికట్టే క్రమంలో వేరువేరు సంఘటనల్లో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి, నాగార్జున సాగర్ పిఎస్ లిమిట్స్లో ఒకటి, ఒక ఇంటర్ స్టేట్ పీడిఎస్ ట్రాన్స్పోర్టర్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్స్ గ్యాంగ్ని ఒకటి పట్టుకోవటం జరిగింది. వీరి వద్ద నుంచి ఒక లారీ, 2 బొలెరో వాహనాలతో పాటు 80 క్వింటాల పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకోవటం అయింది. దీంట్లో మొదటగా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య, మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీళ్ళకి దాచేపల్లికి చెందినటువంటి మందపాటి నరేందర్, చంద్రశేఖర్, అమ్మోరు, తర్వాత అప్పారావు అనేటటువంటి 4 ఈ పీడిఎస్ రైస్ స్మగ్లర్లు ఒక లారీ, బొలెరో వాహనాల ద్వారా ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి, అంటే ముందు ఇక్కడి నుంచి వీళ్ళు దాచేపల్లి తీసుకెళ్తారు. దాచేపల్లిలో అక్కడ లోకల్లో కలెక్ట్ చేసినవి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినవి ఇక్కడి నుంచి కాకినాడ పోర్టుకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనేది మాకు ఇప్పటివరకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషను. అదేవిధంగా ఈ నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొరికినటువంటి వాహనము, దీంట్లో నెమలి నాగిరెడ్డి, తర్వాత నారాయణ, వీళ్ళందరూ కూడా రెంటచింతల వాళ్ళు. ఈ రెంటచింతల నుంచి వాళ్ళు ఇక్కడ మన ఏరియాలో రైస్ కలెక్ట్ చేసుకొని రెంటచింతల నుంచి అక్కడ లోకల్లో కలెక్ట్ చేసుకున్న రైస్ తోటి వీటిని తక్కువ ధరలకి ఇక్కడ కొని పైకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు పీడిఎస్ రైస్ అక్రమ రవాణా అనేటటువంటిది ఏ విధంగా కూడా సహించేది లేదు. వీళ్ళందరి మీద కూడా మన దగ్గర ఇప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఇదే విధంగా మనకు ఈ క్రమంలోనే ఈ 2 నేరాలను మేము విచారించే క్రమంలోనే వీటిలో గతంలో పాత నేరస్తులు కొంతమంది ఇన్వాల్వ్ అయినట్టు మాకు సమాచారం ఉంది. ఆ విషయంలో కూడా మేము పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఏలూరు విజిలెన్స్ ఎస్పీ శ్రీ రాంబాబు ఆదేశాల మేరకు నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రాథమిక విచారణలో భాగంగా 2019 నుండి 2024 వరకు చేపట్టిన శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని పనుల రికార్డులను స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ డిఈ శ్రీనివాసన్ తెలిపారు. ప్రాథమిక విచారణలో భాగంగా రికార్డులు మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణపై అధికారుల ఆదేశాల మేరకు చేపడతామని చెప్పారు. శానిటేషన్ అన్నిటి మీద, అన్ని వింగ్స్ మీద, ఓవరాల్ మున్సిపాలిటీలో జరిగిన అన్నిటి మీద. ఈరోజు ఫీల్డ్కి వెళ్ళే ప్రస్తుతానికి ఫీల్డ్కి వెళ్ళాం. ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత రిక్వైర్మెంట్ బట్టి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ అవి ఉంటాయి. ప్రిలిమినరీ విజిట్ మాత్రమే, సమ్మర్ విజిట్స్ విల్ బి దేర్. ప్రైమరీగా రికార్డ్స్ వస్తారు. ప్రైమరీగా అసలు కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ మేము మాకు ఏదైతే మాకు వచ్చిన పిటిషన్ మేరకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తాం. సమ్ పిటిషన్ allegations based on the petition and task force interest. టాస్క్ ఇచ్చారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ఆ టాస్క్కి సంబంధించి మున్సిపాలిటీలో కొన్ని ఇష్యూస్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వబడిన ఒక టాస్క్ మేరకు విజిలెన్స్ ఎస్పీ శ్రీరాంబాబు గారి ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు వింగ్ తరఫున నరసాపురం మున్సిపాలిటీలో జరిగిన పనుల మీద, ఇతర శానిటేషన్ మరియు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ వింగ్స్లో జరిగిన ఇష్యూస్ మీద ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేయడానికి వచ్చామండి. దాంట్లో భాగంగా ఎంక్వైరీలో భాగంగా ముందు
ప్రిలిమినరీగా రికార్డ్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే. కంప్లీట్ రికార్డ్స్ అన్ని వేరియస్ వింగ్స్ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత అవసరాన్ని బట్టి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్, వెర్షన్స్ తీసుకోవడం అనేది ఉంటుంది. ఈరోజు అయితే ప్రాథమికంగా రికార్డ్స్ కలెక్షన్ మాత్రమే ఉంటుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్లోని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చక స్వాములు, వేద పండితులు ముందుగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని అనుకుంటున్నప్పటికీ ఈరోజు ఆ కోరిక తీరడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. నిమ్మకాయ చిన్నరాజప్ప, ఎక్స్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఎమ్మెల్యే. నాకు స్వామివారు రాజరాజేశ్వర అమ్మవారు ఎప్పుడో ఒక 30 సంవత్సరాల కిందట అమలాపురంలో ఈ నిధులతోటి ఒక కళ్యాణ మండపం కట్టడం జరిగింది. 30 సంవత్సరాల కింద కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారిని చూద్దారు, అమ్మవారిని చూద్దారని చెప్పి అనుకుంటే నేను రాలేకపోయాను. ఈరోజు సడన్గా మరి హైదరాబాద్ వచ్చి దర్శనం చేసుకోవటం, రాజరాజేశ్వర అమ్మవారిని, స్వామివారిని దర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు అనుకున్నది ఇవాళ 30 సంవత్సరాల తర్వాత జరిగింది. చాలా సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాదులో అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పిస్తున్న జీహెచ్ఎంసీ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలని కరీంనగర్లో రోడ్డెక్కిన ఆశా వర్కర్లు. ప్రభుత్వం సంధించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. నిజ నిర్ధారణ చేయకుండా ఎమ్మెల్యే వేముల వీరేశంపై దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు. ఈ నెల 30న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సభాస్థలాన్ని ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించిన కలెక్టర్ తేజస్ నందాలాల్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.